హాయ్ దేర్, వెల్కమ్ టు మై వెరీ ఫస్ట్ వీడియో. నా పేరు వంశీ. గత 4 సంవత్సరాలుగా ట్రేడింగ్ అనే ఆసక్తికరమైన ప్రపంచంలో ఒక రోలర్ కోస్టర్ జర్నీని ఎక్స్పీరియన్స్ చేశాను. నేను ఇండియన్ స్టాక్ మార్కెట్, ఫారెక్స్ మార్కెట్ మరియు క్రిప్టోలో ట్రేడింగ్ చేశాను. ఐ హావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ ఆల్. విజయాల ఉత్సాహం నుంచి నష్టాల బాధ వరకు అన్నిటినీ అనుభవించాను. అండ్ టుడే ఐఎమ్ హియర్ టు టెల్ యూ వన్ థింగ్. సరైన విధంగా సరైన పద్ధతిలో ట్రేడింగ్ చేస్తే అది మీ జీవితాన్ని మార్చగలదు. దిస్ వీడియో ఈజ్ ఫర్ యూ. ట్రేడింగ్ గురించి ఆసక్తి ఉన్నా కానీ ఎక్కడి నుంచి ప్రారంభించాలో తెలియని వ్యక్తుల కోసం మీ మొదటి అడుగును ధైర్యంగా ముందుకు వేయడంలో మీకు సహాయపడాలని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో చివరికల్లా మీరు ట్రేడింగ్ ఎలా ప్రారంభించాలో మాత్రమే కాకుండా చర్య తీసుకోవడానికి ప్రేరణ పొందుతారని నా నమ్మకం. లెట్ మీ స్టార్ట్ విత్ ఎ క్విక్ స్టోరీ అబౌట్ హౌ ఐ గాట్ ఇన్ టు ట్రేడింగ్. It was 4 years ago when I scrolled across a reel on Instagram about trading and those profit and loss screenshots of people making money in the stock market. I was fascinated by the idea that you could make money from anywhere in this world with just a laptop and an internet connection. But what I did not realize was that the journey wouldn't be easy. I made mistakes, big ones. I blew up accounts. I took bad trades and let my emotions get the better of me. But every failure taught me something valuable. It taught me discipline, patience, and importance of having a plan. And while I'm not yet profitable, I know I am on the right path. That's what trading is all about, constantly learning and growing. Now that you know a bit about my journey, let's talk about how you can start trading as a beginner. First thing, get the basics right. మొదట మీకు ఒక ల్యాప్టాప్ లేదా మొబైల్ ఫోన్ మరియు ఒక స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం. దిస్ ఈజ్ యువర్ ప్రైమరీ సెటప్. ఫర్ రీడింగ్ ప్రైస్ అండ్ అనలైజింగ్ చార్ట్స్ we use platforms such as TradingView. And for backtesting we use gocharting.com. TradingView కొత్త వాళ్ళు ఉపయోగించడానికి అనుకూలంగా మరియు మార్కెట్ అనాలిసిస్ కోసం ఉపయోగించే టూల్స్ని అందిస్తుంది. ఇప్పుడు మీకు ట్రేడింగ్ వ్యూ ఎలా ఉపయోగించాలో, మనం ట్రేడింగ్ వ్యూ ఎలా ఉపయోగిస్తామో, అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ మీరు ఒక వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి tradingview.com అని ఎంటర్ చేసాక మీకు ట్రేడింగ్ వ్యూ ప్లాట్ఫామ్ ఇలా ఓపెన్ అవుతుంది. దీంట్లో మీరు అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలంటే ఫస్ట్ గెట్ స్టార్టెడ్లోకి వెళ్ళి సైన్ అప్ కొట్టి విచ్ ఎవర్ మెయిల్ యూ హ్యావ్ యూ కెన్ ఓపెన్ అన్ అకౌంట్ విత్ దట్. ఫర్ నౌ ఐఎమ్ యూజింగ్ జీమెయిల్. సో మీరు జీమెయిల్ అన్న దేంట్లో అన్న అకౌంట్ ఓపెన్ చేశాక మీకు అకౌంట్ క్రియేట్ అయిపోతే ఇక్కడ మీకు డిఫరెంట్ ప్లాన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ నౌ యూ డోంట్ నీడ్ ఆల్ దీస్. మీకు ప్రీమియం పే చేస్తే అడ్వాంటేజ్ ఏంటంటే 2 charts for 4 charts, 8 charts per tab, each tab. కానీ బేసిక్ ప్లాన్తో మీరు 2 different tabs ఓపెన్ చేయొచ్చు. లైక్ యూ కెన్ యూస్, మీరు చార్ట్ ఓపెన్ చేయడానికి ప్రోడక్ట్స్లోకి వెళ్ళి సూపర్ చార్ట్స్కి వెళ్ళి 2 different tabs ఓపెన్ చేయొచ్చు. యూ కెన్ సీ 2 different సింబల్స్ అనమాట. సో దీంట్లో బ్యాంక్ నిఫ్టీ చూడవచ్చు, దీంట్లో నిఫ్టీ 50 చూడవచ్చు. సో ఇలా మీరు ఇంకొక ట్యాబ్ ఓపెన్ చేస్తే ఏమవుతుందంటే ఐదర్ థర్డ్ ట్యాబ్కి ఈ ఫస్ట్ 2 ట్యాబ్స్ డేటా ల్యాగ్ అవుతూ ఉంటుంది. సో బేసిక్ ప్లాన్తో మీరు వితౌట్ ఎనీ ల్యాగ్ 2 different ట్యాబ్స్ యూస్ చేయొచ్చు ఫర్ యూజింగ్ 2 different సింబల్స్ ఆర్ నథింగ్ బట్ అసెట్స్. ఉపయోగించడానికి అనుకూలంగా ఉంటుంది. ప్లస్ మార్కెట్ అనాలిసిస్ కోసం ఉపయోగించే టూల్స్ని అందిస్తుంది. ఇవే టూల్స్ ట్రెండ్ లైన్ టూల్స్, రే, ఒక హారిజాంటల్. దీంట్లో ఇంపార్టెంట్ ఏంటి మనం యూజ్ చేసేది అంటే ట్రెండ్ లైన్ ఒకటి, ఇంకొకటి వచ్చేసి సపోర్ట్ రెసిస్టెన్స్ మార్చేసుకోనికి ఇది హారిజాంటల్ లైన్, సపోర్ట్ హారిజాంటల్ లైన్స్. ఇంకొకటి మీకు బాక్స్, మీకు ఇక్కడ విక్స్తోని ఏరియాని డెనోట్ చేసుకోవడానికి బాక్స్ యూజ్ చేస్తాం మనం. ఇంకొకటి లాంగ్ షార్ట్ పొజిషన్స్, మీరు ఎక్కడైతే ఎంటర్ అవుతున్నారో అక్కడ ప్లేస్ చేసి రిస్క్ ఎంత చేస్తున్నారు, రివార్డ్ ఎంత గెయిన్ చేస్తున్నారు.
ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇక్కడ ఎంటర్ అయ్యాను, ఇది నా రిస్క్, ఇది నా ప్రాఫిట్ అనేది ఇక్కడ డినోట్ చేస్తుంది. మనకి రేషియో ఇక్కడ చూపిస్తుంది, రిస్క్ టు రివార్డ్ రేషియో. అంటే 1 రూపీ రిస్క్కి మనం 2 రూపీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామని అర్థం. బేసిక్గా ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాం. ఈ స్కేల్తో మీరు ప్రైస్ మెజర్ చేయొచ్చు. అంటే ది అమౌంట్ ఆఫ్ ప్రైస్ కవర్డ్ ఇన్ ఏ పర్టికులర్ అమౌంట్ ఆఫ్ టైం. అంటే ఈ రోజు నుంచి ఈ రోజు వరకు మార్కెట్ ఎంత కవర్ చేస్తుంది అనేది ఇక్కడ మీకు చూపిస్తుంది. 1711 పాయింట్స్ మార్కెట్ 4 బార్స్లో కవర్ చేస్తుంది. అంటే 4 ట్రేడింగ్ డేస్. ఇక్కడ మీరు టైం ఫ్రేమ్ డైలీ సెలెక్ట్ చేస్తారు కాబట్టి ఈచ్ క్యాండిల్ స్టిక్ ఫార్మింగ్ హియర్ టేక్స్ 1 డే టు ఫార్మ్. క్యాండిల్ స్టిక్ ఏదైతే ఉందో అది మీకు ఫామ్ కానికి 1 డే టైం పడుతుంది. కరెంట్ క్యాండిల్ మీరు అబ్జర్వ్ చేస్తే 9:15కి మార్కెట్ ఓపెన్ అవుద్ది, 3:30 వరకు క్లోజ్ అవుద్ది. సో మార్కెట్ ఓపెన్ అయిన దగ్గరే ప్రైస్ ఇప్పుడు ప్రస్తుతానికి ఉంది. కాకపోతే ఈ 11:45 టైం అంటే 10:15, 11:15, 11:45 2.5 అవర్స్లో ప్రైస్ ఒక హై చేసింది, ఒక లో చేసింది. బట్ నౌ అట్ దిస్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం ప్రైస్ ఆల్మోస్ట్ ఓపెనింగ్ దగ్గరే ఉంది. ఇది డైలీ క్యాండిల్. అదే మీకు 1 మినిట్ క్యాండిల్, లీస్ట్ క్యాండిల్ విచ్ విల్ యూస్ 1 మినిట్ కన్నా తక్కువ మీరు యూస్ చేయలేరు. ఇంకొకటి, ఈ సెకండ్స్ మీరు 5 సెకండ్స్ 10 సెకండ్స్ యూజ్ చేయాలంటే మీకు ప్రీమియం ప్లాన్ అవసరం. కానీ మనకి అది అవసరం లేదు. 9:15 ప్రైస్ ఎలా డినోట్ చేస్తుందంటే టైం అండ్ ప్రైస్. మార్కెట్ ఓపెన్ అయింది ఈ లెవెల్లో, రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుందంటే ఈ క్యాండిల్ స్టిక్ యొక్క క్లోజింగ్ ప్రైస్ ఓపెనింగ్ కన్నా తక్కువ ఉంది. సో అందుకే రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. మీకు ఇక్కడ డినోట్ చేస్తే 9:15 to 9:16 ఈ క్యాండిల్ ఫామ్ అయింది. ఓపెన్ అయింది, ఒక హై చేసింది, ఒక లో చేసింది, క్లోజ్ అయింది. బాడీకి విక్స్కి తేడా ఏంటంటే బాడీ డినోట్స్ ఓపెన్ అండ్ క్లోజ్, వెరాజ్ విక్స్ డినోట్స్ ద రేంజ్ విచ్ దిస్ క్యాండిల్ కవర్డ్ ఇన్ దట్ పర్టికులర్ టైం పీరియడ్. అంటే ఆ 1 మినిట్లో కవర్ చేసింది హై లో, కాకపోతే ఓపెన్ క్లోజ్ క్యాండిల్ స్టిక్ ఏది ఉందో అది బాడీతో డినోట్ చేస్తుంది. నెక్స్ట్ క్యాండిల్ చూడండి, సెకండ్ క్యాండిల్ 9:16కి ఇక్కడ టైం చూపిస్తుంది, కింద టైం చూపిస్తుంది. 9:16కి ఓపెన్ అయింది. ఎక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ ప్రైస్ చూపిస్తుంది 49,000 అప్రాక్సిమేట్గా. మీకు ఎగ్జాక్ట్ వాల్యూ ఇక్కడ చూపిస్తుంది పైన. ఓపెన్, హై, లో, క్లోజ్. ఓకేనా. ఓపెన్ అయింది 48,993.80కి, ఒక హై చేసింది విచ్ ఈస్ 48,998.70 అండ్ ఒక లో చేసింది విచ్ ఈస్ 48,906.05 అండ్ ఒక క్లోజ్ విచ్ ఈస్ 48,938.50. ఇలా మనం ప్రైస్ని రీడ్ చేయడానికి, అనలైజ్ చేయడానికి ట్రేడింగ్ వ్యూ అనేది ఉపయోగిస్తాం. దీస్ ఆర్ ఫ్యూ బేసిక్ డీటెయిల్స్ విచ్ ఐఎమ్ లెటింగ్ యూ నో. ఇది చాలా బేసిక్. ఇన్ డీటెయిల్గా మీకు ట్రేడింగ్ వ్యూ మీద ప్రైస్ ఎలా, డిఫరెంట్ టూల్స్ ఎలా, ఈచ్ అండ్ ఎవ్రీ అనాలిసిస్ అప్పుడు ఏ టూల్ ఎలా యూజ్ చేస్తాము, ఎందుకు యూజ్ చేస్తాము మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెకండ్ థింగ్, లెర్న్ ద బేసిక్స్. ట్రేడింగ్ ఎలా చేయాలో నేర్చుకునే ముందు అసలు ట్రేడింగ్ అంటే ఏమిటో తెలుసుకోవాలి. వాట్ ఈస్ ట్రేడింగ్? ట్రేడింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ ఇన్ వేరియస్ మార్కెట్స్ టు మేక్ ఎ ప్రాఫిట్. ట్రేడింగ్ అనగా ఒక వస్తువుని తక్కువ రేట్కి కొని ఎక్కువ రేట్కి అమ్మడం, లేదా ఎక్కువ రేట్కి అమ్మి తక్కువ రేట్కి కొని లాభం పొందడాన్ని ట్రేడింగ్ అంటాం. దీస్ అసెట్స్ కెన్ ఇంక్లూడ్ స్టాక్స్, కరెన్సీస్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీస్ ఆర్ ఇండైసెస్. ట్రేడింగ్కి ఇన్వెస్టింగ్కి తేడా ఏమిటంటే ఇన్వెస్టింగ్ మెయిన్లీ ఫోకసెస్ ఆన్ లాంగ్ టర్మ్ వెల్త్ బిల్డింగ్, వేరాజ్ ట్రేడింగ్ ఇన్వాల్వ్స్ షార్ట్ టర్మ్ స్ట్రాటజీస్ వేర్ ఏ ట్రేడర్ టేక్స్ అడ్వాంటేజ్ ఆఫ్ ప్రైస్ మూమెంట్ ఇన్ ది మార్కెట్. ఒక వస్తువు యొక్క ప్రైస్ మూమెంట్ని అడ్వాంటేజ్ తీసుకొని లాభం పొందడానికి బయ్యింగ్ అండ్ సెల్లింగ్ చేసే వాళ్ళని ట్రేడర్స్ అంటారు. ఈ ప్రాసెస్ని ట్రేడింగ్ అంటారు. ట్రేడర్స్ మెయిన్లీ ఎయిమ్ టు ప్రాఫిట్ బై అనలైజింగ్ ద మార్కెట్ అండ్ ప్రిడిక్ట్ వెదర్ ది ప్రైస్ ఆఫ్ అన్ అసెట్ విల్ గో అప్ ఆర్ డౌన్. టు డూ దిస్ దే రిలై ఆన్ 2 different kinds of analysis. First one, technical analysis, and the second one is fundamental analysis. What is technical analysis? Studying price charts, chart patterns, and technical indicators to predict future price movement. Second kind is fundamental analysis. It involves evaluating economic or financial news which can impact markets movement. There are different types of markets where various financial assets can be traded. First one, ఇండియన్ స్టాక్ మార్కెట్. ఇండియన్ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయడానికి
మీకు ఒక డీమ్యాట్ అకౌంట్ అవసరం. బేసిక్ ఇన్ఫర్మేషన్ అండ్ బేసిక్ డాక్యుమెంట్స్ లైక్ పాన్, ఆధార్ అండ్ బ్యాంక్ స్టేట్మెంట్తో అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. దెర్ ఆర్ మల్టిపుల్ బ్రోకర్స్ అవైలబుల్ లైక్ జెరోదా, ఐసిఐసి డైరెక్ట్, ఫైర్స్, షేర్ డాట్ మార్కెట్, కొటక్ సెక్యూరిటీస్, డన్ అండ్ మెనీ మోర్. మెయిన్గా వీటిని మెన్షన్ చేయడానికి కారణం ఏమిటంటే ఐ హ్యావ్ పర్సనల్లీ యూస్డ్ ఈచ్ వన్ ఆఫ్ దీస్ and can tell you each one has its own pros and cons. The second type is forex market. Forex trading is a bit tricky for Indians because trading directly through forex brokers in India is not legal, mainly using INR deposits and withdrawals. But there are legal ways to trade forex, such as depositing or withdrawing through USDT or cryptocurrencies in some of the verified brokers in India. And the second way to trade forex is through funding prop firms. If you have the skill to trade, there are many opportunities out there, and trading through prop firms is a great way to learn and make money without risking much of your own capital. The third type of market in which you can trade is cryptocurrencies. For crypto, there are official trading platforms in India like Delta Exchange India. You can trade various cryptocurrencies through options and futures, which is also known as derivatives trading, on which I will dive deep in my upcoming videos. Crypto market is highly volatile, so always approach it with caution and proper risk management. Before we wrap up, I want to share a few very important lessons which I have learned in my trading journey, which would help you become a consistently profitable trader. First thing, start small. Never trade with money which you can't afford to lose. మొదట మీరు ఒక డెమో అకౌంట్ లేదా పేపర్ ట్రేడింగ్తో స్టార్ట్ చేసి మార్కెట్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలి. ఫోకస్ ఆన్ లెర్నింగ్ రాదర్ దెన్ ఎర్నింగ్ ఇన్ యువర్ ఇనిషియల్ స్టేజ్. ద సెకండ్ లెసన్ ఈజ్ డిసిప్లిన్ ఈజ్ ఎవ్రీథింగ్. నేను నేర్చుకున్న అత్యంత ముఖ్యమైన పాఠాలలో ఒకటి పవర్ ఆఫ్ డిసిప్లిన్. ఇన్ ట్రేడింగ్, స్టికింగ్ టు యువర్ ప్లాన్ ఈజ్ నాన్ నెగోషియబుల్. ఇట్ డజంట్ మ్యాటర్ హౌ టెంప్టెడ్ యు ఆర్ or how unpredictable the market seems. Sticking to your strategy is what separates a successful trader from the rest. Consistency and patience will keep you grounded even during the toughest times. The third and very important lesson, risk management. ఒక ట్రేడ్లో మీరు కోల్పోయగలిగే దానికంటే ఎక్కువ రిస్క్ చేయకూడదు. No trade is guaranteed, but having a clear risk management strategy helps protect your capital, whether it's setting a stop loss or a target. Ensure that you manage your risk properly, which is essential for long-term success. Last but not the least, embrace failure. Embrace failure as a learning opportunity. ప్రతి నష్టం ఎదుగుదలకు ఒక మెట్టుగా మారుతుంది. ట్రేడింగ్ అనేది ప్రతిదీ సరిగ్గా చేయడం గురించి కాదు, అది మీ పొరపాట్ల నుంచి నేర్చుకోవడం గురించి. ఈచ్ ఫెయిల్డ్ ట్రేడ్ మీకు విలువైన పాఠాలని నేర్పుతుంది. కాబట్టి నష్టాలపై ఎక్కువగా ఆలోచించకుండా మీరు ఎలా మెరుగుపరుచుకోవాలనే దానిపై దృష్టి పెట్టండి. ఈ ఆలోచన విధానం మీకు మరింత సహనాన్ని పెంచుతుంది మరియు మంచి నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని అందిస్తుంది. ట్రేడింగ్ ఈజ్ ఎ జర్నీ. ఇట్స్ నాట్ అబౌట్ గెటింగ్ రిచ్ ఓవర్ నైట్. ఇట్స్ అబౌట్ బిల్డింగ్ స్కిల్స్ ఈచ్ డే. ఇఫ్ ఐ కెన్ డూ ఇట్, సో కెన్ యూ. రిమెంబర్, ద మోస్ట్ సక్సెస్ఫుల్ ట్రేడర్స్ started as beginners just like you and me. Thank you for watching my very first video. If you found this helpful or inspiring, please give it a thumbs up. If you have any questions or topics you want me to cover, please drop them in the comments below. Let's build this journey together. See you in my next video.